ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. ఈలాగు దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొనెను. పోయిన దానినంతటినీ తిరిగి తెచ్చుకొనుట. ఈ లోకములో మనుషులను మనము గమనించినట్లయితే వారి ప్రయాస అంతా కూడా ఏదో సంపాదించాలని, అలా సంపాదించినది తమకు కలిగినది ఒకానొక సమయమున దానిని పోగొట్టుకొని వారమై ఉంటాం. వట్టివారిగా మిగిలిపోతాం. ఇదే మానవుని జీవితం. ఈ దినాన ఏ మనుష్యుని చూచినా కదిలించినా ఏదో కోల్పోయాము అనే సమాధానము, ఏదో పోగొట్టుకున్నాము, నష్టపోయాము. ఇది నేటి మానవాళి యొక్క కేక. మరి ఎందుకు ఇలా కోల్పోయాము అనే ప్రశ్న కోల్పోయిన వారి జీవితాలలో ఉంటుంది. మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు, పరిస్థితికి దేవుడే జవాబు. మనిషి జీవితంలో శ్రమ అనే అనుభవంతో సంపాదించినది కోల్పోతే దానిని తిరిగి పొందుకొనుటకు దేవుని తోడు మనకు అవసరము. ఈ దినాన మన జీవితము మనము ఏదైనా కోల్పోయినా, నష్టపోయిన స్థితిలో ఉంటే అది తిరిగి మనము ఏ విధంగా పొందుకుంటామో దేవుడు కొన్ని దృష్టాంతాలను మన ముందు ఉంచాలని ఆశపడుతున్నాడు. మొదటగా తప్పిపోయిన కుమారుని యొక్క ఉదాంతము. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 24 వచనములు గల దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. తన తండ్రికి చిన్న కుమారుడైన ఇతడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు పోయి అంతయు ఖర్చు చేసి తనకున్నదంతా నష్టపోయినాడు. అంతయు నష్టపోయిన తర్వాత ఆలస్యము చేయక తన తండ్రి వద్దకు తిరిగి వచ్చినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ చిన్న కుమారుడు సమస్తమును కోల్పోయినాడు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొక్క గొప్పతనము గుర్తెరిగిన వాడై బుద్ధి తెచ్చుకొని తిరిగి రావడాన్ని బట్టి తాను కోల్పోయిన దానిని తిరిగి పొందుకున్నాడు. విన్న ఇటు వాక్యమును బట్టి ప్రియులారా, మనము కూడా బుద్ధి తెచ్చుకొని వారమై ఉండాలి. మన తండ్రికి మనము దూరంగా లోకాన్ని ప్రేమిస్తూ, లోకంలో ఉన్న వాటిని నావనుకుంటూ, లోకమే సర్వస్వము అని ఆరాటపడుతూ లోకంలో నీవు జీవిస్తే అది కేవలము నీకు నష్టమే మిగులుస్తుంది. అయితే ఎప్పుడైతే నీవు పరమ తండ్రిని ఎరిగి బుద్ధి తెచ్చుకొని ఆయన వైపునకు నీవు తిరిగిన ఎడల దుష్టుడు నీ యొద్ద నుండి దొంగిలించినవి నీవు తిరిగి పొందుకుంటావు. రెండవ దృష్టాంతంగా మనము యోనాను చూస్తుంటున్నాము. యోనా నినివే పట్టణమునకు వెళ్ళమని దేవుని ఆజ్ఞకు లోబడక దేవుని సన్నిధి నుండి తర్షీషునకు పారిపోవడము, ఓడలో ప్రయాణిస్తుండగా తుఫాను రేగడము, అతడు సముద్రంలో పడవేయబడము, గొప్ప మత్స్యము యోనాను మృంగివేయడము, 3 దినముల తర్వాత అతడు దేవుని ప్రార్థించగా దేవుడు అతడి మొరను ఆలకించి ఆ చేప నోట నుండి నేల మీద యోనాను క్రక్కివేసినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. యోనా పోగొట్టుకున్న అవకాశాన్ని తిరిగి పొందుకున్నట్టుగా మనము చూస్తుంటున్నాము. ప్రియులారా, నీ జీవితంలో ఎన్నో అవకాశాలను పోగొట్టుకున్న స్థితిలో నీవు ఉన్నావా? ఆ అవకాశాలన్నీ మరలా నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమతో తన చేతులు చాపి తన యొద్దకు నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి ఒక్క అవకాశము ఇచ్చి చూడండి. దేవుడు కట్టలేని జీవితము, దేవుడు నిలపలేని జీవితము, దేవుడు బాగు చేయలేని జీవితము ఏదీ లేదు. దేవునికి అవకాశము ఇవ్వండి. ప్రభువా, నా జీవితాన్ని కట్టు ప్రభువా అని తన అధికారానికి ఒప్పుకొని రక్షకునిగా అంగీకరించి ప్రభువుకు మనలను మనము సమర్పించుకుంటే నీవు
పోగొట్టుకొనిన దానిని తిరిగి పొందుకుంటావు. ఇక మూడవదిగా మనము చూచినట్లయితే సంసోను బలము. న్యాయాధిపతులందరికీ ఒక ఆయుధము యెహోవా ఆత్మ. సంసోను యెహోవా ఆత్మ చేత అభిషేకింపబడినవాడు. అట్టి ఆత్మ కలిగిన వాడే అతడు బలము పొందుకొని సింహమును మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చివేశను. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఇవన్నీ దేవుని ఆత్మ అతని మీద ఉండగా అతడు చేసిన కార్యాలు. అయితే ఎప్పుడైతే సంసోను శరీర సంబంధిగా మారినాడో తన బలము యొక్క రహస్యము దెలీలాతో పంచుకొని నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. పరిహాసానికి కారణమైనాడు. ఆత్మను కోల్పోయాడు, బలహీనుడయ్యాడు, చూపును కోల్పోయాడు. ఇవన్నీ కోల్పోయిన స్థితిలో తన తప్పును తెలుసుకొని దేవుని వైపుకు తిరిగినాడు. యెహోవాకు మొరపెట్టాడు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము నొందుదురు అను వాక్యము సెలవిచ్చిన రీతిగా సంసోను నూతన బలము పొందుకొని ఆ బలముతో దాగోను స్తంభములను పడద్రోయగా 3000 మంది చనిపోయిరి. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను అని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తుంటున్నాము. ఒక వ్యక్తి తన జీవితంలో అశ్రద్ధగా ఉన్నప్పుడు ఏమేమి కోల్పోతాడో మనము చూసాము. ఈరోజు నీవు అదే స్థితిలో దేవుని ఎడల, ఆయన మాటల ఎడల నిర్లక్ష్యంగా ఉన్నావేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సంసోను జీవితాన్ని జ్ఞాపకము చేసుకోండి. దేవునికి దూరంగా ఉండి బలాన్ని, శక్తిని, ఆత్మను కోల్పోయాడు. మరలా దేవుని వైపునకు తిరిగి తాను కోల్పోయిన వాటినన్నిటినీ అతడు పొందుకున్నట్టుగా మనము చూడవచ్చు. మరి ఒక ఉదాంతము హిజ్కియా. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా అతడు ప్రార్థించగా తను కోల్పోయిన ఆరోగ్యముతో పాటు 15 సంవత్సరముల ఆయుష్ను పొందుకున్నాడు. చివరగా యోబును గూర్చి, యోబు జీవితంలో అతడు సమస్తమును కోల్పోయినాడు. కానీ దేవుని ఎడల అతని యథార్థతను ఎన్నడూనూ విడిచిపెట్టలేదు. అతడి యథార్థతను బట్టి పూర్వము అతడు కలిగిన కోల్పోయిన దానికంటే 2 అధికముగా పొందుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను, ఆధిక్యతను, యోగ్యతను, హిజ్కియా వలె ఆరోగ్యమును, యోనా వలె అవకాశమును, సంసోను వలె బలమును, శక్తిని సమస్తమును పోగొట్టుకున్న స్థితిలో ఒకవేళ నీవు ఉంటే ఆలస్యము చేయక ఆయన తట్టు తిరిగి ప్రభువునొద్దకు వస్తే కోల్పోయిన ఆ కాలిని భర్తీ చేయగలిగే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, మన దేవుడు సమస్తమును చక్కపెట్టగల సమర్థుడు. అడుగు వాటి నెలను మనకు దయచేయువాడు. అటువంటి గొప్ప దేవుని మనమందరము కలిగి ఉన్నాము. కాబట్టి ఆలస్యము చేయక ప్రభువును సమీపించు వారంగా మనము ఉండగా సమస్తముతో ఆయన మనలను తృప్తిపరిచి ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యము విన్న మనమందరము అట్టి దీవెనలు పొందుకొనుటకు దేవుడు తన కృపతో మనలను నింపునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, మీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ దినమును చూచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఇటీ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మేము కలిగి ఉన్నవన్నీ నీవు మాకు ఇచ్చినవే. మా ప్రభువా, నీకు వందనాలు. అడుగుడి మీకియ్యబడును అని సెలవిచ్చిన దేవా, అడుగు వాటి నెలను, మేము కోల్పోయిన వాటి నెలను మాకు దయచేస్తూ మా ప్రాణములు తృప్తిపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు తెలియచేసుకుంటూ ఎల్లప్పుడూ మిమ్ములను ఆనుకొని వారమయ్యుండుటకు నీ సహాయము మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.